అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. పల్లెల్లో చాలామంది చిక్కుడు చెట్లతో పందిర్లుగా కూడా అల్లించుకుంటూ ఉంటారు. చిక్కుడుగాయ రుచితో పాటు అద్భుతమైన పోషకాలని మనకు అందిస్తూ ఉంటుందండి. చిక్కుడులో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని సన్నగా ఉండే చిక్కుళ్ళు, మరికొన్ని లావుగా ఉండే చిక్కుళ్ళు, కొన్ని పొట్టిగా ఉండే చిక్కుళ్ళు, కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి. లోపల ఎర్రగా ఉండే నాటు చిక్కుళ్ళు కూడా ఉంటాయండి. హైబ్రిడ్ చిక్కుడని, నాటు చిక్కుడని, ఎర్ర చిక్కుడు అని ఇలా చాలా రకాలుగా చిక్కుళ్ళు అనేవి ఉంటాయి. చిక్కుల్లో ప్రోటీన్స్తో పాటు విటమిన్స్ కూడా చాలా ఎక్కువండి. చిక్కుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింకు లాంటి మినరల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ చిక్కుడుగాయలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎక్కువ క్యాలరీలు కూడా ఉంటాయండి. అలాగే ఫైబర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చిక్కుడుగాయలో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్కు ఇది చక్కగా యూజ్ అవుతుందండి. చిక్కుడుగాయలో మెయిన్గా 2 రకాలు ఉంటాయండి.